ప్రదీప్ ప్రజలకి స్పష్టత వచ్చేసింది ఈ ప్రభుత్వం ప్రజలకి ఏది కూడా హామీలు అమలు చేయదు అభివృద్ధి చేయదు అనే క్లారిటీతోనే ప్రజల తీవ్రమైన ఆగ్రహం పెళ్లిబుకుతోందనే విషయం చాలా స్పష్టమవుతుంది అయితే ఇన్ని సమస్యలు వస్తున్నా కూడా ఇప్పటికీ కూడా కనీసం కీలకమైన మంత్రిత్వ శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నాయి మంత్రివర్గ విస్తరణ పూర్తి స్థాయిలో ఇంకా జరగలేదు మరి దీనికి సంబంధించి అంటే ఎక్కడెక్కడైతే ప్రధానమైన సమస్యలు ఉన్నాయో ఆ శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నాయి కనీసం వాటికి సంబంధించి ఒక సమీక్ష కానీ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నప్పటికీ ఒక స్పెషల్ కేర్ తీసుకోవడం కానీ వాటికి సంబంధించి ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు కార్యాచరణ ఎక్కడ కూడా కనిపించని పరిస్థితి ఉంది అయితే దీనికి సంబంధించి అంటే ప్రధానంగా విదిన్ ద కాంగ్రెస్ పార్టీ కూడా ఎటువంటి చర్చ జరుగుతుంది ప్రభుత్వ ఫెయిల్యూర్ కి సంబంధించి ఎందుకంటే ప్రజల్లోకి పోలేని ఒక దారుణమైన పరిస్థితిలో ఉన్నారు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు క్యాడర్ కూడా మొత్తానికి 6 శాఖలు ఖాళీగా ఉన్నాయి ఈ 6 శాఖల భర్తీకి సంబంధించి మొదట్లోనే చెప్పారు ఒక 1 మంత్లోనే ఈ 6 శాఖలకు సంబంధించి ఖాళీల భర్తీకి చేస్తాం 6 మంత్రి పదవుల ఖాళీల భర్తీ చేస్తామని ప్రకటించి ఉన్నారు అందులో కొన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు అందులో హైదరాబాదు రంగారెడ్డి అదేవిధంగా నిజామాబాదు ఆదిలాబాదు జిల్లాలకైతే కేబినెట్లో ప్రాతినిధ్యం లేదు వారు మంత్రివర్గ విస్తరణ ఎప్పుడెప్పుడా అని అయితే ఎదురు చూస్తా ఉన్నారు విస్తరణ విషయంలో ఇప్పట్లో జరిగే పరిస్థితులే అన్న చర్చ జరుగుతా ఉంది ఇటీవల ఢిల్లీ వెళ్లిన సందర్భంలో ఏదైతే విస్తరణకు సంబంధించి అన్ని శాఖలు అన్ని ఖాళీలు భర్తీ చేయకపోయినప్పటికీ కేవలం ఒక 3 లేదా 4 మంత్రి పదవులైనా భర్తీ చేయాలన్నటువంటి చర్చ కాంగ్రెస్ అధిష్టానం వద్ద జరిగిందనేది ఉంది అయితే ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి శాఖలకు సంబంధించి ఫైళ్ల మూవ్మెంట్ లేదు ఆ శాఖలకు సంబంధించినటువంటి సమీక్షలు లేవు దీంతో సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోయి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ ఫైళ్లకు సంబంధించి ముందుకు కదలడం లేదు రెండోది కీలకమైనటువంటి మున్సిపల్ శాఖ అదేవిధంగా విద్యాశాఖ సంబంధించి ఎక్కడ ప్రతి ఇష్యూ ఉంటుంది సమస్యలకు సంబంధించి ఎక్కడికక్కడ పూర్తి స్థాయి మంత్రి ఉంటేనే దానిపైన ప్రధానంగా దృష్టి కేంద్రీకరించవచ్చు అటు ఉద్యోగుల సమస్యలు ఉంటాయి అటు కాలేజ్ ఇష్యూస్ స్కూల్ ఇష్యూస్ సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి వీటన్నిటినీ పరిష్కరించాల్సినటువంటి అవసరం అయితే ఉంది అటు ముఖ్యంగా వెల్ఫేర్స్ కూడా మంత్రి లేనటువంటి పరిస్థితి ఎస్సీ వెల్ఫేర్ లేరు అదేవిధంగా ఎస్టీ వెల్ఫేర్ కు మంత్రి లేరు దీంతో అనేక సమస్యలు అయితే పేరుకుపోయి ఉన్నాయి గురుకులాల్లో ఏదైతే మనం చూస్తా ఉన్నాం ఫుడ్ పాయిజన్ ఇష్యూస్ చాలా మంది ఏ రకమైనటువంటి సఫర్ అయ్యారు స్టూడెంట్స్ అనేది రోడ్లెక్కిన పరిస్థితి గతంలో గురుకులాలు ఏ రకంగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా తయారైంది అనేది ప్రధానంగా చర్చ జరిగింది వాళ్ళంతా రోడ్ల పడి ఆందోళన చేసినటువంటి తీరు కూడా చూస్తా ఉన్నాం అటు మున్సిపల్ శాఖ కూడా ముఖ్యమంత్రి వద్దైపోయింది చాలా ఫైళ్లు అయితే పెండింగ్ లో ఉన్నాయి అక్కడ ఫైల్ కు ఒక రేటు అన్న ఆరోపణలు ఉన్నాయి హెచ్ఎండిఏ లాంటి ఫైళ్లలో ఫైల్ ముందు కదలడం లేదు మున్సిపల్ పర్మిషన్లలో ముందు కదలడం లేదు వీటన్నిటికీ ఒక రేట్ ఫిక్స్ చేసి ఉన్నారు బిల్డింగ్ పర్మిషన్లకు ఇవ్వడం లేదు ఎస్ఎఫ్టీకి ఒక రేట్ ఫిక్స్ చేసి ఉన్నారు ఇవన్నీ చర్చ జరుగుతా ఉంది చాలా ముఖ్యమంత్రి వద్ద ఉన్నటువంటి శాఖలకు సంబంధించినటువంటి ఏదైతే సమీక్షలు చేయకపోవడం వల్ల కూడా సమస్యలు తలెత్తా ఉన్నాయి రెండోది అనేక ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయి వాటిని క్లియర్ చేయడం లేదు ముఖ్యమంత్రి వాటి మీద సంతకాలు పెట్టడం లేదు అన్నటువంటి ఏదైతే రెగ్యులర్ గా ఎవరైతే సమస్యలు ఉన్నటువంటి వారు తిరుగుతున్న క్రమంలో వారు చెప్తున్నటువంటి మాట మొత్తానికి అటు ముఖ్యమంత్రి తన వద్ద శాఖలు ఉంచుకొని వాటి మీద సమీక్షలు రెండోది వాటి సమస్యల పరిష్కారానికి ముందడుగు వేయకపోవడం ఒకటి రెండోది ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవుల భర్తీకి సంబంధించి వాటిని క్లారిటీ ఇవ్వకపోవడం ఎవరైతే ఆ జిల్లాలకు సంబంధించి ఉదాహరణకు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి సుదర్శన్ రెడ్డికి దాదాపు మంత్రి పదవి ఆయనకే అనేది ప్రధానంగా ఆ జిల్లాలో జరుగుతున్నటువంటి చర్చ ముఖ్యమంత్రి సైతం ఆయనకు హామీ ఇచ్చి ఉన్నారు ఒకేసారి రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ ఇస్తే బాగుండదు సెకండ్ విడతలో మీకు ఇస్తామని చెప్పి ఉన్నారనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ వారంతా ఎప్పుడా మంత్రివర్గ విస్తరణ అనేది ఎదురు చూస్తా ఉన్నారు మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సైతం పార్టీలో చేరే ముందు హామీ ఇచ్చి ఉన్నారు మంత్రి పదవి ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో వారు కూడా ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ అనేది చెప్తాం మరోవైపు వివేక్ కూడా పార్టీలో చేరే సమయంలోనే హామీ ఇచ్చారని చెప్తున్నారు వారు కూడా మంత్రివర్గ విస్తరణ ఎప్పుడని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇవన్నీ ప్రెజర్స్ అయితే ముఖ్యమంత్రి మీద ఉన్నాయి ఆ జిల్లాకు సంబంధించి ఏదైతే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పోటీ పడతా ఉన్నారు ఇటు రంగారెడ్డి హైదరాబాద్ సంబంధించినటువంటి జిల్లాలకు సంబంధించి కూడా అటు మల్రెడ్డి రంగారెడ్డి ఇక్కడ నగరంలో ఉన్నటువంటి చాలా మంది అయితే ఆశపడుతున్నటువంటి పరిస్థితి మైనార్టీకి అందులో ఇవ్వలేదు ఏదైతే ఆ వర్గానికి కేబినెట్ లో చోటు కల్పించలేదు ముదిరాజుకు ఏదైతే పార్లమెంటు ఎన్నికల్లో హామీ ఇచ్చారు ముదిరాజు సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తామని ఇలా అనేక హామీలు ఇచ్చారు ఇచ్చిన హామీలకు సంబంధించి ఏది ముందుకు పడడం లేదనేది ప్రధానంగా కాంగ్రెస్ లో
జరుగుతున్నటువంటి చర్చ. అయితే తిరిగి లోకల్ బాడీ ఎన్నికల తర్వాతే మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉంది, అప్పటి వరకు వాయిదా వేస్తారన్నటువంటి చర్చ కూడా ప్రధానంగా జరుగుతున్నటువంటి అయితే ప్రతిభ ఒకవైపు హామీల అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తినట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఆయనకి చిత్తశుద్ధి లేదు అనే ఒక చర్చ ప్రధానంగా జరుగుతుంది. సో అంతర్గత పార్టీ పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా ప్రభుత్వ బాధ్యత ఏంటంటే ఇచ్చిన హామీలు అమలు చేయాలి, ప్రజల కనీస అవసరాలు తీర్చి ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకున్నట్టు కనిపించట్లేదు. ఇంకొక వైపు చూసుకుంటే విదిన్ ద పార్టీ కూడా ఈ అంతర్గతంగా కుమ్ములాటలు బాహాటంగానే కొట్టుకుంటున్న పరిస్థితులు కూడా మనం చాలా క్లియర్ గా చూస్తున్నాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ కి నిజంగా ప్రజలని పట్టించుకునే తీరిక లేదనుకోవాలా, పట్టించుకునే ఉద్దేశం లేదనుకోవాలా, ఎట్లా భావించాల్సిన అవసరం కనిపిస్తుంది? కాంగ్రెస్ దేశంలో కేవలం 3 రాష్ట్రాలలో అధికారంలో ఉంది. అందులో హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణే ప్రధాన ఆదాయ వనరుగా కాంగ్రెస్ అధిష్టానానికి ఉంది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇక్కడి నుంచే ఫండ్ వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో హైకమాండ్ కు ఫండ్స్ చేకూర్చే పనిలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. పార్టీలో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి కావచ్చు, లేదా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం పైన ప్రధానంగా ఫోకస్ చేయడం లేదు. పాలన పరంగా అటు మంత్రులను కోఆర్డినేషన్ చేసుకుని అధికారులను ఏదైతే వారికి కొంత గైడ్ లైన్స్ ఇచ్చి ఏ రకంగా పనిచేయాలి, ఏ రకంగా పరిపాలన ముందుకు జరగాలి, పరిపాలన ఏ రకంగా సెట్ చేసుకోవాలి, గతంలో పాలన ఏ రకంగా ఉంది, ఇప్పుడు ఏ రకంగా పాలన జరుగుతుంది, గతంలో అనేక సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ హయాంలో ఏదైతే 10 ఏళ్ల కాలంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందిన తీరు, ఇప్పుడు ఎందుకు గతంలో ఇచ్చినటువంటి హామీలను ఈ పథకాలను అయితే పక్కకు పెట్టారు, ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదు, అన్నిటికి సంబంధించి ఒక అంతర్గతంగా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పరిపాలనను పూర్తిగా సెట్ చేసుకుని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీలో కూడా ఇష్యూస్ చాలా ఉన్నాయి. చాలా మంది అయితే 10 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ను అంటిపెట్టుకున్నటువంటి వారు చాలా మంది క్యాడర్ ఉన్నారు. వాటిని నామినేటెడ్ పోస్టుల భర్తీ పైన కూడా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇవేవి పట్టించుకోవడం లేదు, ఎవరికి పెద్దగా సమయం ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రి కలవాలంటే చాలా ఏదైతే ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంత ఈజీగా ముఖ్యమంత్రి కలవడం లేదు. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు సైతం పూర్తి స్థాయిలో టైం ఇవ్వడం లేదు. అటు సిఎల్పి సమావేశంలో గతంలో హామీ ఇచ్చారు, ఎమ్మెల్యేలకు ఇకపై రెగ్యులర్ గా టైం ఇస్తాను, మీరు కలిసేందుకు సమయం ఇస్తాను, ఒక 1 అవర్ టైం పెట్టుకుంటాను అని చెప్పినటువంటి పరిస్థితిలో అటువంటి పరిణామాలు ఏవి జరగడానికి పోవడం పట్ల పార్టీలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు, నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. ఎందుకంటే ఇటు హైడ్రా, అదేవిధంగా మూసీకి సంబంధించిన అంశంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించిన పోటీ చేసేందుకు కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. మరోవైపు క్షేత్రస్థాయిలో లోకల్ బాడీలో కూడా కాంగ్రెస్ క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల్లో బరిలో ఒకవేళ కాంగ్రెస్ బీఫామ్ తో దిగినా ఓడిపోయేటువంటి అవకాశం ఉంది. ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆగ్రహంతో ఉన్నారన్నటువంటి చర్చ జరుగుతుంది. ఏదేమైనా ఈ ఇష్యూస్ ను అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీలో అంతర్గత ఇష్యూస్ ను కూడా సెట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది ప్రధానంగా కాంగ్రెస్ లో జరుగుతున్నటువంటి చర్చ.